హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను అమలాపురం దగ్గరలో ఉన్న అల్లవరం అనే గ్రామం అయితే వెళ్ళబోతున్నానండి. ఈ గ్రామం వెళ్ళటానికి ప్రధాన కారణం ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! ఇక్కడొచ్చేసి రాజుల సారీ మాట చాలా ఫేమస్. ఎందుకు రాజుల సారీ అంటారంటే, మనకి పెళ్ళిళ్ళు అంటే ఒక సాంప్రదాయం అనేది ఉంటుంది. అంటే ఆడపిల్లల్ని పుట్టింటి నుంచి అత్తవారింటికి పంపించేటప్పుడు సారీ పెడతామంటారు కదా! అది ఎక్కువగా రాజులు బాగా ఇంట్రెస్ట్ పెడతారన్నమాట ఈ సారీ పంపించడంలో. అది ఇక్కడి నుంచి ఎక్కువగా తీసుకెళ్ళటం జరుగుతుంది. అందుకని ఈ అల్లవరం అనే గ్రామంలో చాలా ఫేమస్ మాట రాజుల సారీ అంటే. అంటే సారీలో మనకి ఇక్కడ దగ్గరలో అయితే కొన్ని ఐటెమ్స్ అనేది వేయటం జరుగుతుంది. కానీ రాజుల సారీలో అయితే మాక్సిమం ఒక 30, 40 అంటే వాళ్ళకి ఎంత కావాలనేది వాళ్ళు ఆర్డర్ చెప్తారన్నమాట. ఆ ఆర్డర్ ప్రకారం ఇక్కడైతే తయారు చేస్తూ ఉంటారన్నమాట ఈ అల్లవరం అనే గ్రామంలో. ఎంత ఫేమస్ అంటే చాలా దూరం నుండి సైతం ఇక్కడికొచ్చి కొనటం అయితే జరుగుతుంది. నేను ఫస్ట్ టైం మాట చూడటం. అంటే ఇన్ని వంటకాలు ఒక్కసారిగా చూసేసరికి ఇది రియల్‌గా ఇక్కడేనా కోనసీమలో ఉందా అనుకున్నాను నేను. సో, కోనసీమ అనగానే మనకి నేచర్ ఎంతలా గుర్తుకొస్తదో అందరికీ తెలుసు. సో, అదే టైంలో మేము నేచర్ చూస్తూ ఓసారి అల్లవరం అలా ఎళ్ళేసరికి ఇన్ని రకాలు ఇక్కడ తయారు చేస్తున్నారా అనిపించింది. వీడియో అయితే పూర్తిగా చూడండి, బావుంటుంది. ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే మాక్సిమం అన్ని పిండి వంటలు తయారు చేస్తానే ఉన్నారు. స్వీట్స్ అని అన్నీ తయారు చేస్తున్నారు. సో, ఇది ఒక ట్రెడిషనల్ స్వీట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎక్కువ అవే ఉంటాయి. అంటే అరిసెల కాడ నుంచి సలివిడి మొత్తం అన్నీ తయారు చేస్తున్నారు ఇక్కడ. సో, అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయటం అయితే కుదరలేదు. ఎందుకంటే కంటిన్యూగా ఏదో ఒక స్వీట్ తయారవుతూనే ఉంటుంది. అంటే వన్ బై వన్ రికార్డ్ చేసుకునేసరికి మాకు టైం సరిపోలేదు. మేము అంటే చాలా లాంగ్ వెళ్ళవలసి వచ్చింది. సో, అందువల్ల వీడియో అయితే పూర్తిగా చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మనకి అల్లవరం వెళ్ళే దారి మధ్యలో లొకేషన్స్ అయితే ఇలా ఉంటాయి. అసలు ఎటువైపు చూసినా కొబ్బరి చెట్లే. ఇక్కడ ప్రధానంగా పండే పంట కూడా కొబ్బరి. కొబ్బరి ఒలుపు కూడా ఎక్కువగా జరుగుతుందన్నమాట. మనకి మ్యాక్సిమం మన వెస్ట్ గోదావరిలో కొబ్బరి అన్ని పంటలు కనిపిస్తాయి. నాకైతే ఇక్కడ ఎక్కువగా కోనసీమ కాబట్టి కొబ్బరి తోటలు ఎక్కువగా కనిపించినాయి. వ్యూ అయితే చాలా బాగుంది. అసలు వెళుతున్న దారి మధ్యలోనే ఎండ ఉన్నా కూడా మాకు అసలు అనిపించలేదు. అంత చల్లగాలి వాతావరణం. అందుకనే పుడితే కోనసీమలో పుట్టాలి అంటారు చూడండి చాలామంది. నాకు అప్పుడు అనిపించింది. ఫైనల్‌గా షాప్ దగ్గరికైతే వచ్చేసాము. ఇదే రమాదేవి స్వీట్ షాప్ మాట. మేము వెళ్ళేసరికైతే గజ్జికాయలను అయితే రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ రెడీ చేసేసి పక్కన పెట్టుకున్నారన్నమాట. ఆయిల్ అయితే హీట్ చేసి మా ఎదురుగుండా ఫ్రై చేస్తున్నారన్నమాట. చూడటానికి కూడా భలే హమ్మీగా అనిపించింది. దీనికైతే వీరు కొబ్బరి కూరను మైదా అయితే యూజ్ చేస్తున్నారు. సో, వాళ్ళు ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేసేంత టైం కూడా లేదు. కంటిన్యూగా చేస్తూనే ఉంటారు. జస్ట్ సేల్ అయిపోతూ ఉంటాయన్నమాట ఎప్పటికప్పుడు. అసలు ఇక్కడ నిల్వ స్టాక్ అనేది అసలు ఉండదు. ఇలాగా బాగా రంగు వచ్చి కలుపుకున్న తర్వాత అప్పుడు అది పాకంలో వేసి ముంచుతాం. లేడీస్ మాది అమలాపురం చేస్తాం. దగ్గర మాకు 10 సంవత్సరాలు ఇక్కడే చేస్తాం. తయారైపోతుందండి. అక్కడికి పట్టుకుని దగ్గర ఆయిల్ వేస్తామండి. ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేస్తామండి. ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఒక పావు గంట చెప్పండి లైట్ కలర్ చెప్తామండి. వర్క్ ఆయిల్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఆయిల్తో చెప్తామండి. మీకు ఫ్రెష్ పాకం ఉంటుంది లోపల కూడా కొబ్బరి కూర. ఈ గజ్జికాయలు చాలా దూరం వెళ్తామండి ఇక్కడ అల్లవరం నుంచి. సూర్య కొబ్బరికాయలు లోపల ఎక్కువ రాజులకు బాగా ఇష్టమండి. గజ్జిక ఒకటి, మలార్ పండ్లు ఒకటి ఇలా ఐటమ్స్ మా దగ్గర బాగా గజ్జిక ఫేమస్ అండి. ఓకే. అవి అయిపోయిన తర్వాత ఇంకా ఇలా చేసండి. దీంతో పుట్టండి తీసేస్తాను అలా.
వెంటనేనా? పావు గంట. ఓకే. ఓ పావు గంట తర్వాత అయితే ప్రాసెస్ ఎలా ఉంటుందండి? పావు గంట తర్వాత పక్కకు తీసేస్తున్నారండి. పాకం పట్టేస్తుందండి పావు గంటలో. ఓకే, మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. గజ్జికలు మా దగ్గర చాలా ఫేమస్ అండి. ఈ గజ్జికలు ఎక్కడి నుంచి వస్తారండి? ఓకే, 50 కేజీలు దాకా ఉన్నాయండి. 50. సో ఇవి వచ్చేసి టమాటాలు అంట. ఇట్లా పేరు వచ్చేసి ఏంటండి? టమాటా. ఇది కొత్త రకమే ఏంటండి? పాతదే. ఓకే, ఇవి వచ్చేసి టమాటాలు అన్నమాట. ఇది కూడా ఇక్కడ ఫేమస్ ఏనంట. ఓకే, ఇదేంటండి? పిండి ఏంటి? పిండి మైదే. ఈ టమాటా ప్రాసెస్ ఏంటంటే సేమ్ మనకి కజ్జికాయ అయితే ఏ విధంగా చేశారో సేమ్ అదే, కానీ కలర్ యూజ్ చేస్తారనమాట. అందుకని మనకి ఇది ఒక ఆరెంజ్ కలర్లో అయితే కనిపిస్తుంది కదా. సేమ్ ఇందులో కూడా కొబ్బరి యూజ్ చేస్తారు, కానీ అయితే ఒక టమాటా టేస్ట్ అయితే చేస్తారు. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంది. అది నేను యూజ్ చేశాను మరి కలర్లోనే ఉంది కదా, మీకు ఎలా తెలుస్తుందండి కలర్ వచ్చినట్టు? అంటే చూడగానే కలర్ ఆరెంజ్ కలర్. ఇప్పుడు వచ్చేసి రసగుల్లా అయితే తయారు చేస్తున్నారు. ఈ రసగుల్లాకి అయితే మనకి సేమ్ ప్రాసెస్, ఇది కొత్తగా ఏం కాదండి. పాలను అయితే విరిగిన తర్వాత పక్కకు తీసుకుంటున్నారు. అందులో అయితే పాలు చేస్తున్నారు. ముందు ఆ ప్రాసెస్ అయిపోయిందండి. పాలు ముందు అయిపోయింది. పాలు ఎరికెత్తాం, కాసి పాలు కాసి వేడి చేసి వాటర్ వేసి పట్టుకొని పించిస్తాం దాంట్లో. ఇప్పుడు ఏంటంటే పౌడర్ ఏదో తీసుకున్నారు కదా, ఇప్పుడు లైట్ గా బేకింగ్ ఫుడ్ చేస్తామండి. ఓకే, మైదా అన్ని వేస్తామండి. అంటే మైదా ఎంత తీసుకుంటారండి? ఇలాగా రసగుల్లా కలిపాం కదమ్మా, తర్వాత ఇలా పాకం పెడతాం. పాకం పెట్టిన తర్వాత ఈ రసగుల్లా అనేది దాంట్లో వేస్తాం. ఓకేనా? పంచదార పాకం రాస్తాం.
ఓన్లీ షుగర్ ఒకటేనండి అది. చూస్తున్నారు కదండి, ఇది పంచదార పాకంలో అయితే వేసారు. ఎంత టైం పడుతుందండి ఇది? ఒక అరగంట. అరగంటలో అయితే మొత్తం ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుందండి. అంటే ప్రాసెస్ అయిపోయినట్టేనా ఇంకా ఉంటుంది? పావు గంటలో అయితే కంప్లీట్ అయిపోతుందంట. సో ఇక్కడ మధ్య మధ్యలో అయితే వేడి నీళ్ళు అయితే కొంచెం తీసుకుంటున్నారు అనమాట. ఎందుకంటే పాకం చిక్కపడుకోకుండా ఉండటం కోసం అంట కొంచెం ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వేడి నీళ్ళు అన్నమాట. వీళ్ళకి ఇంత టైం అని ఉంటుంది ఇది కంప్లీట్ అవడానికి. ఆ టైం అయిపోయిన తర్వాత ఉడకపెట్టాం కదండి, ఆ తర్వాత అయిపోయిన తర్వాత తీసుకుని మేము తీసుకుంటాం. అంటే చల్లార్చడం అంటారా దాన్ని? కూలింగ్ అయిపోతుంది, ఇలా తిప్పు వల్ల కూలింగ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మేము తీసేస్తాం. ఓకే. కేజీ ప్యాకెట్ దాన్ని నానబెడతాం. తర్వాత నానబెట్టిన పావు గంటకి తయారు చేస్తామండి. తయారు చేసి పాకం వేస్తాం. పాకం ఉంచమ్మా అని సరా అది చెట్టు తలకా వేయట పావు కడతారు. పావు ఓకేనా? ఇక్కడైతే సున్నుండల ప్రాసెస్ అయితే జరుగుతుంది. అంటే వీటికి సాయి మినపగుళ్ళు అంటారు కదా, అవి యూజ్ చేస్తారంట. పుట్టు అయితే ఉండదు కదా వీటికి. సో ఈ ప్రాసెస్ అంటే ఏం లేదు, జస్ట్ ఫ్రై చేస్తున్నారు. ఇంకా ఓన్లీ బాణీ తీసుకుని జస్ట్ ఫ్రై చేస్తున్నారు. ఈ ఫ్రై చేసిన తర్వాత మిల్లుకి అయితే తీసుకెళ్ళిపోతారంట. ఆ ప్రాసెస్ అయితే ఇక్కడైతే జరగదు. సో మిల్లు అంటే ఎక్కువ మొత్తాదులు కాబట్టి మిల్లులోనే ఆడించాలి కామన్గా. అది దీంట్లో ఇంకేం కలపక్కర్లేదు, జస్ట్ మామూలు. అంటారు కదండి, వచ్చండి. ఇది నమస్తే.
ఇక్కడ మనకు దొరకని స్వీట్ అంటూ ఏది ఉండదన్నమాట. కంటిన్యూగా ఏవో స్వీట్లు తయారు చేస్తూనే ఉంటారు. చాలా స్వీట్స్ ఉన్నాయన్నమాట. లెక్క చెప్పడానికి కూడా లేవు. మొత్తం చెకుడుల కాడ నుంచి హాటు, స్వీటు అన్నీ దొరుకుతున్నాయి. అంటే వీళ్ళకి మనం ఆర్డర్ చెప్తే చాలు. వాళ్ళే మొత్తం డబ్బాలతో సహా వాళ్ళే మొత్తం అంతా మనకి ఆర్డర్ ప్రకారం మన దగ్గరికి పంపించేస్తారన్నమాట. ఇది ఎప్పుడంటే మనకి ఫెస్టివల్ టైంలో అయితే ఇంకా చాలా బాగా జరుగుతాయి. ఇది మేము అనుకోకుండా వెళ్ళాము. కాకినాడ కాజా ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ వాళ్ళు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ప్రాసెస్ ఇది ఎలా చేస్తారనేది చెప్పినా మేము తీసేంత టైం అయితే లేదు. మొత్తం అన్నీ తీయాలంటే ఒక్క రోజు అయితే సరిపోదండి. ఇక్కడ యూజ్ చేసే బెల్లం ఉంది కదా, ఇది కూడా వీళ్ళు మొత్తం అంతా తెప్పించేసి స్టోర్ చేసుకుంటున్నారన్నమాట. అసలు ఎంత హైజీనిక్గా ఉందంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అసలు ఈగలు అనేవి అటువంటి ఏమీ లేవు. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మల్లారపు ఉండలు అయితే చాలా ఫేమస్ అన్నమాట. సారీలో అది లేకోకుండా సారీ అనేది తీసుకెళ్లారంట, అంత ఫేమస్ అంట. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి అచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ మల్లారపు ఉండలు కూడా సేమ్. ఇదైతే అచ్చు మోడల్ అన్నమాట. ఇక్కడైతే వెళ్ళేసరికి జీడిపప్పు అయితే ఫ్రై చేస్తున్నారు. ఇది వేరే స్వీట్ ఐటమ్ కంట. ఇది తీసేసి పక్కన పెట్టుకున్నారు. ఇంకా స్వీట్ అయితే తీయడానికి లేదు. మొత్తం అక్కడికి వెళ్ళేసరికి లడ్డూల్లోనే చాలా రకాలు చూపించారు. లడ్డూలే చాలా ఉన్నాయి. ఒకటి ఒక్కటి అని చెప్పలేదు. తిరుపతి లడ్డూ నుంచి అన్నీ చేస్తారనమాట. వీటి పేర్లు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను వినలేదు. అన్ని స్వీట్లు ఒకేసారి చూసాం మేమైతే. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మల్లారపు ఉండలతో అయితే బూందీ అయితే రెడీ చేస్తున్నారు. ఇలా చిన్న బూందీ రెడీ చేసేసి పక్కన పెట్టుకుంటున్నారు. ఇదంతా శనగపిండి, ఇంకా అందులో ఏమీ మిక్సింగ్ ఏమీ ఉండదు. తీసేసిన తర్వాత బెల్లాన్ని అయితే పాకం పడుతున్నారు. పాకం పట్టేసి డైరెక్ట్గా ఇది పట్టుకుని దాంట్లో కలిపేస్తున్నారు అన్నమాట. మొత్తం అంతా కలిపేసి ఒక ఉండల కింద అంటే వేడిగానే చుట్టాలంట. సో ఇదైతే చాలా ఫేమస్ అన్నమాట. వాళ్ళు చెప్తున్నారు ఇదైతే చాలా ఫేమస్, టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పారు. అసలు నేను టేస్ట్ చేశాను, నాకు బాగా నచ్చింది. అంటే బయట వీటికి అయితే డిఫరెంట్ అయితే తెలుస్తుంది. ఇది లేకోకుండా అయితే అసలు సారీ అనేది పెట్టరంట, అంత ఫేమస్ అంట. మనకి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క స్వీట్ ఐటమ్ ఫేమస్ ఉంటుంది కదా, అలానే ఇక్కడైతే మల్లారపు ఉండలు అయితే ఫేమస్ అంట. ఈ పాకం పట్టేటప్పుడు కూడా మరీ ముద్రపాకం అయితే రాకూడదంట. చూసుకొని కొంచెం లేతగా ఉండగానే ఇలా గరిటతో అయితే తిప్పేస్తున్నారు. సో వీళ్ళు ఉజ్జాయింపు పని అయితే కలపడం అయితే జరుగుతుంది. వెంటనే కలపాలండి.
చూడండి అప్పుడు సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే నేను చాలా దూరం వెళ్ళి ఈ విలేజెస్ అయితే కవర్ చేస్తున్నాను. ఎందుకంటే రెయిన్ సీజన్ కదా, అయినా వెళ్తున్నాను వీడియోస్ కానీ. సో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం ఏది ఇంపార్టెంట్ అనేది ఆ వీడియో అయితే తీయటం జరుగుతుంది. లైక్ స్వీట్స్ అంటే సారీ కాబట్టి, ఇప్పుడు నెక్స్ట్ ఎలాగో మ్యారేజెస్ సీజన్ కాబట్టి ఈ వీడియోలు అయితే తీయటం జరుగుతుంది. సో మీకు యూస్ఫుల్ అనిపించి నచ్చితే కనుక నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు.